మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో అక్టోబర్ 29th నాటి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో కొంచెం సమయాభావం వల్ల కంటెంట్ అంతా ఇంగ్లీష్లోనే ఉన్నది. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇంగ్లీష్లో తెలుగులో ఏ విధంగా అయితే బైలింగ్వల్గా చెప్తూ ఉన్నామో అలాంటి తరగతులు మళ్ళీ అందిస్తాం. సో అంతకన్నా ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక శుభవార్త. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. సో చాలా ఓకే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. 24,316 వేకెన్సీస్ అన్నవి ఇందులో ఉన్నాయి. సో 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 23 ఇయర్స్ ఉండే ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మనకు అప్లికేషన్స్ 27th అక్టోబర్ నాడు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ, అండ్ లాస్ట్ డేట్ నవంబర్ 30th వరకు ఉన్నది. సో ఎలిజిబిలిటీ ఉండి ఆసక్తి ఉండి రైట్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలన్న లక్ష్యంతో ఉన్న యువతకు ఇదొక సువర్ణ అవకాశము. సో మనకు ఆర్మీలో ఉండే వివిధ విభాగాలు ఉన్నాయి కదా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, ఇట్లా అన్నింట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో పూర్తి వివరాలకు మీరు ssc.nsc.in అనే వెబ్సైట్ని చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించిన వెబ్సైట్ అది. అండ్ నెక్స్ట్ ఈ రైట్ పే స్కేల్ మనకు 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. అండ్ విభాగాల వారీగా ఎవరెవరికి ఎంత రిజర్వ్ అయినాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ వివరాలన్నీ మీకు ఓకే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టులో నోటిఫికేషన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ మెటీరియల్ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అందిస్తుంది. అన్ని ప్రముఖ బుక్ షాప్లలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా దొరకకపోతే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నేరుగా మీ ఇంటికి వస్తాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రైట్ అదొక సువర్ణ అవకాశం. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ బుక్ కూడా రైట్ ఉంది. ఇది కొన్న వాళ్లకు ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ బుక్ పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. సో 2 books ప్యాకేజీకి మనకు 599K ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ మీకు అందిస్తూ ఉంది. అండ్ రైట్ ఇది ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది. జనరల్ నాలెడ్జ్ బుక్ కొన్న వారికి ఈ బుక్ ఫ్రీగా అందిస్తారు. సో అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో మీకు అందుబాటులో ఉన్నాయి. సో మీ ప్రిపరేషన్ ఓరియంటేషన్ ఎగ్జామ్కు తగ్గట్టుగా ఏ విధంగా మలుచుకోవాలో తెలియజేసే ఒక సూచనగా, దిక్సూచిగా మీకు ఉపయోగపడుతుంది. రైట్ సో మనం ఈసారి కరెంట్ అఫైర్స్కు వచ్చేద్దాము. సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆర్గనైజేషన్స్. సో నిన్న కూడా మనకు కరెంట్ అఫైర్స్ ఇష్యూలో ఏఐఐబి వచ్చింది. ఏఐఐబి ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆసియా పెట్టుబడులు మౌలిక సదుపాయాల బ్యాంక్ అని మనం తెలుగులో అంటాం దీన్ని. సో ఎక్కువగా వార్తల్లో వచ్చే కొద్దీ మనకు ఎగ్జామినేషన్స్లో అపియర్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
రైట్. సో మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే $500 మిలియన్ రుణాన్ని పాకిస్తాన్కు అందించింది AIIB. రైట్. పాకిస్తాన్కు లోన్ అందిస్తే మనకెందుకు బిట్ అవుతుంది, మన దేశానికి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. FATF. సో చాలా సందర్భాల్లో నేను చర్చించిన FATF గురించి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి. ఫ్రాన్స్లో మనకు OECD అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ OECD అనే ఆర్గనైజేషన్ లేదా సంస్థ ప్రెమిసెస్, ఆ ప్రాంగణంలోనే FATF పనిచేస్తుంది. ఈ FATF 2018 నుంచి మనకు ఈ పాకిస్తాన్ను గ్రే లిస్ట్లో ఉంచింది. గ్రే లిస్ట్లోంచి తాజాగా బయటకు తీసుకొని వచ్చింది. ఏ విధంగా అవుతాడు ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్ అంటే, FATF నుంచి FATF సంబంధించి గ్రే లిస్ట్లో ఉన్న పాకిస్తాన్ బయటకు రాగానే మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి రుణాన్ని పొందింది అని అంటే, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి ఇది రుణాలను పొందిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు AIIB మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఆల్రెడీ నిన్న సెషన్లో నేను కవర్ చేశాను. సో వరల్డ్ బ్యాంకులో, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులో చైనా చిక్కకపోవడంతో చివరకు తానే ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకుంది. సో ఇందులో చైనాకు 26.06 ఓటింగ్ పర్సెంటేజ్ ఉండి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రెండవ స్థానము భారతదేశానికి ఉంది. 7.62% తోటి భారతదేశానికి రెండవ అతిపెద్ద వాటాదారుగా ఉన్నది. రష్యా 5.92% ఓకే ఓటింగ్ రైట్స్ను, వాటాను, షేర్ను కలిగి ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు AIIB ఈరోజు కూడా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇదే పాకిస్తాన్కు సంబంధించి మరొక వార్తాంశం మనకు ఇప్పుడు ఉంది. సో యాక్చువల్గా భారత విదేశాంగ శాఖ మంత్రి ఏం చెప్పారనంటే, మరి ఆగస్టు 5, 2019 నాడు రైట్ మెల్లిగా భారతదేశము జమ్మూ అండ్ కాశ్మీర్ సొంతం చేసుకునే ప్రక్రియ అనేది ప్రారంభమైంది. సో అది ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పారు. ఇది చాలా సెన్సేషన్ కలిగించే వ్యాఖ్యగా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఆగస్టు 5, 2019లో ఏం చేశారు, బిల్లును ప్రవేశపెట్టారు. జమ్మూ అండ్ కాశ్మీర్కు 370 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక హోదా ఉండింది. ఆ హోదాను మరి ఉపసంహరించుకుంటూ బిల్లును తీసుకొని వచ్చారు. అది ఆమోదం పొందింది. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 31, 2019. సో ఆ రోజు నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో ఒక భాగంగా మారింది, ప్రత్యేక హోదాను కోల్పోయింది. అయితే జమ్మూ కాశ్మీర్ను విడదీసి జమ్మూ కాశ్మీర్ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లడాక్ ప్రాంతాన్ని మరొక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. సో ఈ విధంగా మనకు మార్పు చేర్పులు జరిగాయి. తాజా ప్రకటన ఏం చెప్తుంది అంటే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇంకా మాదే, దాన్ని ఆక్రమించుకునే దిశగా వెళ్తాము అంటే ఆగస్టు 5న ప్రారంభమైన ప్రక్రియ ఇంకా అసంపూర్తిగా ఉంది, స్టిల్ పెండింగ్లో ఉంది అన్నాడు అని అంటే, మరి ఆ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుంది? ఇప్పుడు ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటున్నారో ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకునే వరకు ఈ ప్రక్రియ ఆగదు అన్నట్టుగా ఒక అర్థాన్ని స్ఫురించేలా ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ నిష్క్రమించింది. అదే సంవత్సరం అక్టోబర్ 22న అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అప్పుడు ఒక స్వతంత్ర రాజ్యంగా ఉన్నది. అండ్ అప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేసింది. అక్టోబర్ 26, 4 days వరకు కానీ కాశ్మీర్ రాజుకి విషయం తెలియరాలేదు. ఆ తర్వాత ట్రీటీ ఆఫ్ ఎక్సెషన్ అంటే విలీన సంతకం, భారతదేశంలో విలీనం చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ సంతకం చేశారు. సో అక్కడ ఎలాంటి ప్లెబిసైట్ కానీ ఏమీ కండక్ట్ చేయకుండానే భారత్లో అది విలీనం కావడం, భారత్ యుద్ధంలోకి దిగడం, పాకిస్తాన్ ఓడిపోవడం, ఈలోపు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వచ్చి మనకు అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా నియంత్రణ రేఖను గీయడం, వేగంగా జరిగిపోయిన ప్రక్రియలు ఇవన్నీ కూడా. మరి మనం ఇప్పుడు ఏంటనంటే గిల్జిట్ బల్తిస్తాన్ని ఇక్కడ ఉంటుంది ప్రాంతం అది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ రెడ్గా ఉన్నది మనకు లైన్ ఆఫ్ కంట్రోల్గా చెప్తూ ఉంటారు. సో ఈ గిల్జిట్ బల్తిస్తాన్ అనే ప్రాంతం అది భారత్కు సంబంధించింది అని మనం చెప్తున్న వాదన. రైట్. సో ఈ గిల్జిట్ బల్తిస్తాన్ అనేది 72,971 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. రైట్. సో లిటరసీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ, 72%. మరి డ్యూరింగ్ ద ఫస్ట్ ఇండియో పాక్ వార్ అక్టోబర్ 1947 78,014 స్క్వేర్ కిలోమీటర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించుకుంది. మరి ఇదేంటి 72,971 ఉంది కదంటే, గిల్జిట్ బల్తిస్తాన్ అంతే ఉంది. దానికి మించి మరికొంత జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మనకు పాకిస్తాన్ ఏం చేసింటే ఆక్రమించుకుంది.
So northern areas is other name of Gilgit-Baltistan that Pakistan has used for administrative reasons because it was disputed territory. సో ఇక్కడ ఇంకో పని కూడా చేసింది మనకు పాకిస్తాన్, ఏంటంటే భారత్ నుంచి ఆక్రమించుకున్నది ఆ దానిలో కొంత భాగాన్ని చైనాకు అది ఇచ్చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే ఈ ఇన్స్టిట్యూట్ ఉంది, ఈ ఇన్స్టిట్యూట్లో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొని, అంటే మీది కాని దాన్ని మీరు ఆక్రమించుకొని మీరు వేరే వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాంటిదే ఇక్కడ మనకు జరిగిందని చెప్పుకోవచ్చు గిల్జిట్ బల్తిస్తాన్లో. అండ్ అయితే ఈ ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా గందరగోళంగా ఉంది. ఈ గిల్జిట్ బల్తిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమించుకుంది, కానీ దీన్ని ఏ విధంగా రూల్ చేయాలి అన్న అంశంలో మాత్రం ఎలాంటి స్పష్టత క్లారిటీ లేకుండా పాకిస్తాన్ కొనసాగుతూ వచ్చింది. మీరు చూస్తే 2020 నాటికి ఇది ఆ దేశంలో 5వ రాష్ట్రంగా ప్రకటించారు. ఎప్పుడైతే ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక హోదా ఉపసంహరించి భారత డొమైన్లో కలుపుకుంటున్నట్టు ప్రకటించిందో ఆ క్షణమే దీన్ని తమ దేశంలో 5వ రాష్ట్రంగా ప్రకటించింది. సో అంటే 2020 వరకు అది రకరకాల రూపాలను మార్చుకుంటూ వచ్చింది. ఓకే, చాలా రూపాలను మార్చుకుంటూ వచ్చింది. సో అది మనం చూస్తే కన్నా సో డైరెక్షన్ లెస్గా ఉంది, ఒక దిశ లేనిదిగా ఈ ప్రాంత పాలనను పాకిస్తాన్ కొనసాగించింది. సో మరి ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్గా పేర్కొంది ఏప్రిల్ 28, 1949లో. మార్చ్ 2, 1963లో సో మీకు ఆల్రెడీ చెప్పాను 5180 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకు ఇచ్చేసింది. సో నిజానికి ఈ ప్రాంతాన్ని చైనాకు అప్పగించడం స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినప్పటికీ పాకిస్తాన్ చైనాలు కలిసి వాటిని అన్నీ అణగదొక్కేసి ఆక్రమణ అనేది జరిగిపోయిందన్నమాట. సో నిజానికి ఆ ఏరియా మనకు ఉండి ఉంటే ఆఫ్ఘనిస్తాన్తో కూడా మనకు బార్డర్ ఉండేది, ఆఫ్ఘనిస్తాన్కు డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం కోల్పోవడం వల్ల ప్రత్యక్షంగా భారత్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య బార్డర్ అనేది మనకి ఇబ్బందికరంగా మారింది. నిజానికి ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య బార్డర్ 106 కిలోమీటర్స్ అయితే ఈ భూమిని కోల్పోవడం వల్ల దాదాపు 85 కిలోమీటర్స్ తగ్గిపోయింది అది, రైట్. సో మరి ఓకే, ఈ ప్రాంతంగా ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్లా మొదలున్నది. ఆ తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో ఈ రీజియన్కు ఏం పేరు మార్చారంటే ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ నార్థన్ ఏరియాస్ అన్నాడు. ఫనా, ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ నార్థన్ ఏరియాస్ అంటే ఉత్తర ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం పాలిస్తుంది. ఫెడరల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము అని అర్థం. సో సమాఖ్య ప్రభుత్వము అని కూడా కరెక్ట్గా చెప్పుకోవచ్చు, ఆ ప్రాంతం పరిపాలిస్తుంది అని చెప్పి. సో పాకిస్తాన్ పాస్డ్ ద గిల్జిట్ బల్తిస్తాన్ ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ గవర్నెన్స్ ఆర్డర్ ఇన్ 2009. సో అంటే స్వయం పాలన దిశగా ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లారు, రైట్. సో విచ్ గ్రాంటెడ్ సెల్ఫ్ రూల్ టు నార్థరన్ ఏరియాస్. సో ఉత్తర ఏరియాలకు వాటికి స్వయం పాలన అనేది ఉంటుంది అని చెప్పారనమాట. సో ఈ విధంగా మనకు ఈ అంశం అనేది ఉంది. ఇది మరొకసారి వార్తల్లోకి వచ్చిన నేపథ్యంలో మనకు ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. సో కొంచెం మనకు సమయభావం వల్ల ఈరోజు మనం తెలుగులో కంటెంట్ అందివ్వలేకపోయినాము. నెక్స్ట్ సెషన్ నుంచి యథావిధిగా మనకు బైలింగువల్లో కంటెంట్, క్వశ్చన్స్ అవన్నీ కూడా అందిస్తూ క్లాసెస్ అనేది ఉంటుంది. అండ్ మనకు మరొక ఆర్గనైజేషన్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. సో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ధనిక దేశాలు చెప్తున్న మాటలు వాటి చేతలకు పొంతనలేదు. అంటే పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు తగ్గించాలి అని మాటలు చెప్తున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, పారిశ్రామికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న దేశాలు అవి మాత్రం తగ్గించడం లేదు అని చెప్పి మనకు నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, హరిత వాయు ఉద్గారాలు ఉన్నాయి కదా, సో ఆ దేశాల్లోనే అత్యధికంగా విడుదలవుతుందని చెప్పి మనకు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ నివేదిక చెప్తూ ఉన్నది. సో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ నివేదికకు సంబంధించి కింది వాన్లో సరైనది ఏది అని అడుగుతారు. యుఎన్ఈపి అనుకోవచ్చు మనం దీన్ని, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం. సో ఏం చెప్తుంది మనకు, అగ్రదేశాలు ఏవి కూడా కర్బన ఉద్గారాన్ని తగ్గించడం లేదు, హరితవాయు ఉద్గారం తగ్గించడం లేదు, పారిశ్రామికీకరణకు వెనకబడుతూ ఉన్నాయి. దీంతో ఆయా దేశాల్లో పొల్యూషన్ బాగా ఉన్నది. అది ప్రపంచమంతా మనకు ప్రభావం చూపుతుంది, ఒక్క దేశంలో కాదు. సో కర్బన ఉద్గారాల ప్రపంచ తలసరి 6.3 టన్నులు కాగా భారత్ మాత్రం 2.4 మాత్రం ఉంది. అంటే ప్రపంచ సగటు కంటే భారత్ది తక్కువగా ఉంది. సో దీనిపైన ఏ విధంగా క్వశ్చన్ రావచ్చు మనకు, కింది వానిలో సరైనదేది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్పి
ప్రపంచ తలసరి కంటే భారత్లో తక్కువ, ప్రపంచ తలసరి కంటే భారత్లో ఎక్కువ. సో పర్ క్యాపిటా ఎమిషన్స్ అంటాం ఇంగ్లీష్లో. ప్రపంచ తలసరితో భారత్కు సమానంగా ఉంది, పైవేవి కాదంటాడు. సో వరల్డ్ ఓకే మనకు మినిమం లైక్ వరల్డ్లో మనకు పర్ క్యాపిటా ఎమిషన్తో పోలిస్తే భారతదేశానికి చాలా తక్కువ. ప్రపంచంలో మనకు 6.3 టన్నులు ఉంటే భారతదేశానికి 2.4 టన్నులు మాత్రమే ఉంటుంది. రైట్. సో మరి ఇది ఈ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, ఉద్గారాల భేద నివేదికగా చెప్పుకోవచ్చు. ఎమిషన్స్ మన దేశము సగటు కంటే ఎంత దూరంలో ఉంది అండ్ ఇతర దేశాలు సగటుకు మించి ఎంత ఎత్తులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆ గ్యాప్ని తెలియజేస్తుంది కాబట్టి ఉద్గారాల భేద సూచిగా నివేదికగా మనం చెప్పుకోవచ్చు. సో ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2022 క్లోజింగ్ విండో అనే పేరుతో మనకు ఇది విడుదలైంది. సో ఆల్రెడీ నేను గత సెషన్స్లో డిస్కస్ చేశాను. మనకు COP27 సదస్సు ఈజిప్ట్లో జరుగుతూ ఉంది. సో ఇది ఆల్రెడీ కవర్ చేసిన పాయింటే నేను. అండ్ ఈ సందర్భంగా ఈ నివేదిక విడుదలైంది. ఈ నివేదిక పైన పెద్ద ఎత్తున మనకు ఈ సమావేశంలో కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. సో 2020లో ప్రపంచ తలసరి 6.3 టన్నులు అయితే భారతదేశంలో మాత్రం 2.4 టన్నులే ఉంది. సో అభివృద్ధి చెందిన దేశాల చర్యలే అధిక భూతాపానికి కారణమని చెప్పి మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం స్పష్టంగా తెలియజేస్తుంది. పారిశ్రామిక యుగానికి ముందుతో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్కి మాత్రమే పరిమితం చేయాలని మనకు ఎవరు చెప్తున్నారు? ప్యారిస్ పర్యావరణ ఒప్పందం చెప్తుంది. కానీ ఇప్పుడు అంతకు మించి మనకు ఉష్ణోగ్రత పెరగొచ్చు అని చెప్పి ఈ నివేదిక స్పష్టంగా పేర్కొంది. రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2020లో వివిధ దేశాల తలసరి కర్బన ఉద్గారాలు చూస్తే అమెరికా 14 టన్నులు. ఎంత భేదం ఉంది చూడండి. 6 మనకు ప్రపంచ తలసరి ఏమో 6.3గా ఉంది. 6.3గా అమెరికాది ఏకంగా ఎంత ఉందంటే 14 ఉంది. రష్యాది 13, చైనా 9. సో ఇప్పుడు మీరు బ్రెజిల్, ఇండోనేషియా తీసుకుంటే 7.5. ఇవి తీసుకుంటే ఐరోపా వరకు కానీ తీసుకుంటే మనకు దాదాపు 50%. అంటే ఈ దేశాలు కట్టడి అయితే 50% తగ్గిపోయినట్టే. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. 7, 7, 14, 14, 28, 31 అండ్ ఆల్మోస్ట్ 40% దాకా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ ఇష్యూ అనేది ఉంది. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్లో వీటిని కోట్ చేయాలి. రైట్. సో ప్రపంచంలో మనకు కర్బన ఉద్గార తగ్గింపునకు సంబంధించి పెద్ద దేశాలు తీసుకుంటున్న చర్యలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు తీసుకునే చర్యలు, భారతదేశం తీసుకుంటున్న చర్యలు అని అడిగినప్పుడు నేరుగా ఇది కోట్ చేయొచ్చు. ఇచ్చింది ఎవరో కూడా కాదు, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ మనకు కెన్యాలో నైరోబీ కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. నేరుగా కోట్ చేయొచ్చు. భారతదేశం ప్రపంచ తలసరితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. దీన్ని బట్టి భారత్ ఎంత మెరుగ్గా పర్యావరణ పరిరక్షణ చేస్తుందో స్పష్టమవుతుంది. చెప్పగానే చెబుతుంది అని చెప్పి కూడా మీరు ఎగ్జాక్ట్గా రాసుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మనకు ఒకే అంశం ఉంది. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్. సో ఏ సంవత్సరం నాటికి భారతదేశము కార్బన్ తటస్థత లేదా కార్బన్ న్యూట్రల్ సాధించాలి అనుకుంటుంది అని అంటే దీనికి సరైన సమాధానం 2070. రైట్. సో కార్బన్ తటస్థత సాధించడము అనంటే మనకు 100 యూనిట్ల ఉద్గారాలు అవుతున్నాయి అనుకోండి. రైట్. సో హరితవాయు ఉద్గారాలు లేదా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 100 యూనిట్స్ అవుతున్నాయి. వీటిని తగ్గించాలంటే ఒక 70కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అనుకోండి. సో దీన్ని ఏమంటాం మనము? కర్బన ఉద్గారాలను తగ్గిస్తున్నాం. వీఆర్ రెడ్యూసింగ్ ద కార్బన్ ఎమిషన్స్. ఇదొక పద్ధతి. పర్యావరణ మెరుగు కోసం కర్బన ఉద్గారాలను తగ్గించడం ఒక పద్ధతి. నెక్స్ట్ 100 యూనిట్ల కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఈ 100 యూనిట్ల కర్బన ఉద్గారాలను శోషించుకోవడానికి అబ్జర్వ్ చేసుకునేలా చెట్లను పెంచుతున్నాం. రైట్. ప్రతి ఒక్కటి కూడా చెట్లను పెంచుతున్నాం. 100 యూనిట్లను పీల్చేసుకుంటున్నాయి. ఈ విధంగా కార్బన్ను తటస్థం చేస్తున్నాం. ఇక్కడ ఎమిషన్స్ ఉద్గారాలను తగ్గించడం లేదు, న్యూట్రల్ చేస్తున్నాం. సో భారతదేశం 2070 నాటికి ఈ లక్ష్యాన్ని ఎంచుకుంది, కార్బన్ తటస్థతను ఎంచుకుంది. నిజానికి 2030 నాటికి మొట్టమొదట మనం ఏమనుకున్నామంటే 2030 నాటికి 2.5 నుంచి 3 టన్స్ 3 టన్నుల వరకు కర్బన ఉద్గారాలను
ఓకే 2.5 నుంచి 3 టన్నుల కర్బన ఉద్గారాలను పీల్చుకునేలా చెట్లు పెంచుతామని అనుకున్నాం. బట్ ఈ టార్గెట్ను మార్చి 2070 నాటికి కార్బన్ తటస్థ సాధిస్తామని చెప్పి తాజాగా నిర్ణయించుకుంది భారత్. ఇందుకు మనకు యుఎన్డిపి న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సహాయం చేస్తుంది. ఆర్థిక సహాయం జపాన్ చేస్తుంది. సో ఇది మనకు ఈ అంశానికి సంబంధించిన వివరణ. అండ్ నెక్స్ట్ మరి అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ నిలిచింది. రైట్, సూచీలు మనకి ఇంపార్టెంట్. సో గ్లోబల్ అనలిటిక్స్ ఆర్గనైజేషన్, గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ ఏది సేఫెస్ట్ కంట్రీ అండ్ ఎక్కడ ఉండడం వల్ల ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి కానీ ఇతర సోషల్ ఈవిల్స్ నుంచి కానీ ఓకే మనకు రక్షణ ఉంటుంది అని చెప్పి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ద్వారా కానీ రక్షణ ఎక్కడ ఉంటుందన్న సూచీని గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ తీసింది. మరి టాప్ మోస్ట్ 5 సెక్యూర్ కంట్రీస్లో మొదటి స్థానంలో సింగపూర్ ఉంటే, రెండవ స్థానంలో తజికిస్తాన్. సెంట్రల్ ఏషియా అంటాం కదా, మధ్య ఆసియాలోని దేశం ఇది. మధ్య ఆసియా లేదా సెంట్రల్ ఏషియాలోని దేశం. 3వ ప్లేస్లో నార్వే ఉంటే, 4వ ప్లేస్లో స్విట్జర్లాండ్, 5వ ప్లేస్లో ఆసియాలోని ఇండోనేషియా ఉన్నది. ప్రపంచంలోనే అతి ఎక్కువగా ముస్లిం కమ్యూనిటీ ఉన్న దేశం ఏదంటే ఇండోనేషియా. సో ఈ సందర్భంగా మనం ఓకే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా ఒక సురక్షితమైన ప్రాంతంగా చెప్పొచ్చు. అండ్ మరి ఎక్కడ భద్రత బాగా తక్కువగా ఉన్నది అని అంటే ఆఫ్ఘనిస్తాన్, గెబాన్, వెనిజులా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియరా లియోన్. దీంట్లో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఆసియన్ కాంటినెంట్ అయితే వెనిజులా మనకు సౌత్ అమెరికన్ కాంటినెంట్, దక్షిణ అమెరికా ఇది. ఓకే, దక్షిణ అమెరికా. సో మనకు ఈ సంవత్సరము గెబాన్ వార్తల్లో ఉందా అంటే ఉంది. ఎందుకు అని అంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అంటే ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు దేశాన్ని సందర్శించారు. సో ఈ విధంగా మనకు ఈ అంశం అనేది ఉంది. మరి ఓకే భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నదంటే 60వ స్థానంలో ఉంది. టాప్లో ఉన్న కంట్రీని గుర్తుపెట్టుకోవాలి, బాటంలో ఉన్న కంట్రీని గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం ఏ స్థానంలో ఉన్నదన్న అంశాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు గ్లోబల్ అనలిటిక్స్ అనే ఆర్గనైజేషన్ ఇచ్చిన ఈ ఇండెక్స్కు సంబంధించిన అంశాలు ఇవి. రైట్, సో ఇది కూడా మనకు న్యూస్లో ఉన్నది. నెక్స్ట్ న్యూస్ ఇష్యూ మనకు రైట్ గ్లోబల్ ప్లెడ్జ్ అని చెప్పి ఒకటి ఉన్నది. సో రైట్ ఆస్ట్రేలియా జాయిన్స్ గ్లోబల్ ప్లెడ్జ్ టు కట్ మీథేన్ ఎమిషన్స్. సో మీథేన్ అంటే మనకు తెలిసిందే, అది హరితవాయు ఉద్గారిలో ఒకదానిగా భావిస్తాం. సో ఈ మీథేన్ తగ్గించడం కోసము గ్లోబల్ ప్లెడ్జ్ టు కట్ మీథేన్ ఎమిషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అందులో తాజాగా ఆస్ట్రేలియా జాయిన్ అయింది. సో జిఎంపి అంటాం మనము, గ్లోబల్ మీథేన్ ఓకే ప్లెడ్జ్ అని, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. సో మీథేన్ తగ్గించడం కోసం ఉద్దేశించిన దాన్ని ఒక ప్రామిస్గా అనమాట, ఒక ప్లెడ్జ్గా తీసుకుంటాం. సో ఆస్ట్రేలియా ఏం చెప్పింది, 2030 నాటికి ఓకే సో 2020లో ఏ స్థాయిలో ఉందో అంతకంటే ఓకే 30% తక్కువ, 30% తక్కువగా ఓకే మేము చేస్తామని. అంటే 2020లో 100 యూనిట్లు ఉందనుకోండి ఎమిషన్, 2030 నాటికి మామూలుగా అయితే పెరుగుతుంది. ఎందుకంటే పారిశ్రామికీకరణ జరుగుతుంది, ఎక్కువ మంది వాహనాలు కొంటారు, 100 నుంచి పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమంటుంది ఆస్ట్రేలియా, 70కి తెస్తాం, 30% మేర తగ్గిస్తామని చెప్తూ ఉంది. సో ఈ విధంగా మనకు ఆస్ట్రేలియా దేశము వార్తల్లో ఉంది. రైట్, సో మనం మిగతా వెళ్ళే ముందు మరొకసారి ఆస్పిరెంట్స్ గుర్తు చేస్తున్నాం. సో ఆన్లైన్ కోర్సు హైకోర్టుకు సంబంధించి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఆల్రెడీ క్లాసెస్ని అప్లోడ్ చేసింది. సో అత్యంత నిపుణులైన అధ్యాపకులు ఈ క్లాసెస్ని అందించారు. సో ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అండ్ మరి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ ఆర్గనైజేషన్స్ ఇనిషియేటెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. సో గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనుకున్నాం కదా, జిఎంపి. మరి ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ దీన్ని ఎవరెవరు కలిసి ప్రారంభించారని అడుగుతున్నారు. సో దీన్ని ప్రారంభించింది యుఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్, ఈ 2 కలిసి ప్రారంభించాయి. సో ఏ అండ్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ 1లో ఉంది ఏ అండ్ బి. సో యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ ఈ 2 కలిసి స్టార్ట్ చేసినవే గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. సో ఏ దేశము ఎంత మేరకు మీథేన్ తగ్గించగలదో ప్లెడ్జ్ ఒక
ఓకే ప్రతిజ్ఞగా చేసి చెప్పాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇందులో చేరింది, ఇండియా దీంట్లో ఇంకా సంతకం చేయలేదు. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా న్యూస్లో ఉంది. నెక్స్ట్ సిల్వర్ ట్రంపెట్ అండ్ ట్రంపెట్ బ్యానర్. సో ట్రంపెట్ అనంటే ఒక వాయిద్య పరికరం లాంటిది, ట్రంపెట్ బ్యానర్ అనంటే మనకి ఇలా ఉంటుంది, రైట్. సో అక్కడ పేరు అవి రాసుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు వార్తల్లో ఉంది అంటే భారత రాష్ట్రపతి సిల్వర్ ట్రంపెట్ అండ్ ట్రంపెట్ బ్యానర్ను ప్రెసిడెంట్ బాడీగార్డులకు అందించారనమాట. రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమంలో సిల్వర్. ఎందుకు ఇది మనం చెప్పుకోవాలి అని అంటే సిల్వర్ ట్రంపెట్ అనేదాన్ని కేవలము భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ బాడీగార్డుకు మాత్రమే అందిస్తారు, ఇంకెవ్వరికి ఇవ్వరు అనమాట, రైట్. నిజంగా ఈ బాడీగార్డ్ వ్యవస్థ అనేది భారతదేశంలో 1773లో ఆవిర్భవించింది. సో ఈ 1773లో మనకు అప్పుడు భారతదేశానికి గవర్నర్ జనరల్గా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటాం, వారెన్ హేస్టింగ్స్ ఉండేవారు. ఆ తర్వాత ఈ పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయింది, వైస్రాయ్ అయింది. ఆ పేరు మారినప్పుడల్లా మారుతూ వచ్చింది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ బాడీగార్డ్స్. సో ఆ తర్వాత మళ్ళీ వైస్రాయ్ బాడీగార్డ్స్. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో సో వీళ్ళు ప్రెసిడెంట్ బాడీగార్డ్గా మార్చారు. సో ఈ విధంగా మనకు ఈ రైట్ వీళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా ఇది ఉంటుంది, ఇంకా ఎవరికి కూడా దీన్ని ఇవ్వరన్నమాట. సో ఈ విధంగా ఓకే అందుబాటులో ఉంటుంది. సో మనకు కింది వారిలో సరైనది అన్నారు. ద ప్రెసిడెంట్ బాడీగార్డ్స్ ఇస్ ద ఓల్డెస్ట్ రెజిమెంట్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. ఎస్, ఇది సరైన సమాధానం. సో భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ బాడీగార్డ్ అనేది భారతదేశంలో ఉండే అనేక ఆర్మీ వ్యవస్థల్లో అన్నిటికంటే పురాతనమైంది ఇదే. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రెసిడెంట్ బాడీగార్డ్ హ్యాస్ బీన్ రేజ్డ్ యాజ్ ద గవర్నర్ జనరల్స్ బాడీగార్డ్ ఇన్ 1773. ఆల్రెడీ నేను ఈ పాయింట్ కవర్ చేశాను మీకు. సో 1773 ఉంది కదా, అప్పట్లో వారెన్ హేస్టింగ్స్ అని ఉండేవాడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా. ఆయన ఓకే దీన్ని ఏర్పాటు చేశారు, పేరు మార్చుకుంటూ ప్రస్తుతం ప్రెసిడెంట్ బాడీగార్డ్గా మారిందనమాట 1950లో. సో ఈ రెండు కూడా సరైనవి. ఏబిఆర్ 2 అన్న అంశం మనకు సరైనది అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. అండ్ దెన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, చాలా ఇంపార్టెంట్ అంశం మనకు. యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండ్ కోఆపరేషన్ మినిస్టర్, హోమ్ అండ్ కోఆపరేషన్. సో కేంద్ర హోంమంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రి, ఈ రెండు పదవుల్ని ఇప్పుడు నిర్వహిస్తుంది ఎవరంటే అమిత్ షా. సో ఈయన సహకార శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సహకార శాఖను ఏర్పాటు చేసిన దేశం భారతదేశం. ప్రపంచంలోనే మొట్టమొదటి సహకార శాఖ మంత్రి ఎవరనంటే అమిత్ షానే ఉన్నారు. అండ్ నేషనల్ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీని 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్ చేస్తాము. అన్ని రాష్ట్రాల్లో 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఉగ్రవాదులు అటాక్లు కానీ దాడులు కానీ ఇవన్నీ ముందుగానే పసిగట్టి సంబంధిత వర్గాలకు సమాచారం ఇవ్వడం ద్వారా మరి ఈ ప్రజల్లో ఎలాంటి ఈ దారుణాలు జరగకుండా, ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించి మనకు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని 2024 నాటికి అన్ని స్టేట్స్లో ఏర్పాటు చేసి ఒక కోఆర్డినేషన్ సిస్టమ్ కూడా తీసుకొని వస్తామని చెప్పి మనకు కేంద్ర హోంశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మనకి ఓకే వార్తల్లో ఉంది. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఎన్ఐఏ వాస్ క్రియేటెడ్ ఆఫ్టర్ 2008 ముంబై టెర్రర్ అటాక్స్ అంటున్నాడు. ఎస్, రైట్. సో అప్పుడు సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పి ఆ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ద ఏజెన్సీ ఈజ్ ఎంపవర్డ్ టు డీల్ విత్ ద టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్ అక్రాస్ స్టేట్స్ వితౌట్ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్స్. సో ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది నిజం. రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి అనుమతి అవసరం లేదు, కానీ అదే సిబిఐ విచారణ చేపట్టాలి అని అంటే ఖచ్చితంగా రాష్ట్రాల అనుమతి అవసరం అవుతుంది, రైట్. సో చాలా సందర్భాలు డిస్కస్ చేసాం మనం. భారతదేశం ప్రస్తుతం మేఘాలయ, మిజోరం, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా కేరళ అండ్ ఓకే రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ రాష్ట్రాలన్నీ కూడా సిబిఐని అనుమతించమని చెప్పేసినాయి. మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో ఉండింది, బట్ మహారాష్ట్ర రీసెంట్గా మేము అనుమతిస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొంది. సో ఈ విధంగా మనకు సిబిఐ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ద్వారా, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ద్వారా ఏర్పాటైంది కాబట్టి అది మళ్ళీ ఒక రాష్ట్రంలోకి రావాలి అని అంటే ఆ రాష్ట్రం అనుమతి తప్పనిసరి, కన్సెంట్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అది అవసరం లేదు, ఇది జాతీయ చట్టం ద్వారా ఏర్పాటైనది కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా విచారణ చేపడుతుంది. సో
సో ఇక్కడ మూడో స్టేట్మెంట్లో ఏమన్నాడు, ద ఏజెన్సీ ఈజ్ ఎంపవర్డ్ టు డీల్ విత్ టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్ అక్రాస్ స్టేట్స్ విత్ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్స్ అన్నాడు. అసలు పర్మిషన్సే అక్కర్లేదు కాబట్టి ఏబి కరెక్ట్ అయినవి మనకు. సో ఏబి అనేవి కరెక్ట్ ఆన్సర్ 3 అవుతుంది మనకు. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ నెట్ జీరో ఎమిషన్ కమ్యూనిటీ, రైట్. సో బాగా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కు గుజరాత్లో మొధేరా, రైట్. రీసెంట్గా మన భారత ప్రధానమంత్రి ఇక్కడ, ఓకే, అది కూడా మన న్యూస్ కవర్ చేశాను నేను, మన ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి చూడండి మీరు. ఆయన ఇక్కడ వచ్చి ఒక ప్రతి ఇంటికి సౌర విద్యుత్ను అందించే ఈ సోలార్ ప్రాజెక్టుకు అనుమతించారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ న్యూస్లో వచ్చింది అని అంటే 24/7 సోలార్ పవర్డ్ విలేజ్గా మారిపోయింది, రైట్. సో నెట్ జీరో అనమాట, ఇంకా ఇతర మార్గాల ద్వారా పవర్ అవసరం లేదు, సౌర విద్యుత్ ద్వారానే వీళ్లకు పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో 100% ఓకే, తమ గ్రామానికి అవసరమైన విద్యుత్ను ఈ సౌర విద్యుత్ ద్వారానే వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో ఎమిషన్ కమ్యూనిటీగా ఏ గ్రామం నిలిచింది అంటే మొధేరా గ్రామం అని చెప్పి యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రాష్ట్రాల వారీగా మనకు న్యూస్ ఉన్నాయి, సో అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మోపా అనే ప్రాంతంలో. సో గోవా ఈ ప్రత్యేకత ఏంటంటే గోవా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ 2 ఎయిర్పోర్ట్స్ దట్ విల్ సూన్ సీ రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ అన్నమాట. సో అంతర్జాతీయంగా మనకు వాణిజ్య విమానాలను ఒకే నగరంలో 2 ఎయిర్పోర్ట్లు ఉండడం అన్నది మొట్టమొదటిసారిగా ఇక్కడే జరగబోతూ ఉన్నది గోవాలో. సో ఈ విధంగా మనకు గోవా రాష్ట్రము వార్తల్లో ఉంది. ఓకే, గోవా రాష్ట్రము ఈ విధంగా మనకు వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఒరిస్సా రాష్ట్రము సఫల్ అనే అంశం రీత్యా వార్తల్లో ఉంది. మరి సఫల్ అంటే ఏంటి అంటే సింప్లిఫైడ్ అప్లికేషన్ ఫర్ అగ్రికల్చర్ లోన్స్ అని అంటాం. సో రైతులు ఈ పోర్టల్ ద్వారా లోన్స్ అనేవి అప్లై చేయొచ్చు. మరి ఏంటి ప్రత్యేకత అంటే భారతదేశంలో రైతులు రుణాల కోసం ఆన్లైన్లో అప్లై చేసేందుకు ఉద్దేశించి మొట్టమొదటిసారిగా ప్రత్యేకించి ప్రవేశపెట్టిన పోర్టల్గా మనం దీన్ని చెప్పవచ్చు, రైట్. అండ్ అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి మనం రైతులకు అమలవుతున్న పథకాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా తెలంగాణలో అయితే రైతు బంధు, ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు భరోసా పథకాలు అమలవుతూ ఉన్నాయో ఒరిస్సాలో కూడా మన ఇలాంటి పథకం అనేది అమలవుతూ ఉంది, రైట్. సో కేంద్ర ప్రభుత్వం ఏమో పిఎం కిసాన్ అనే పేరుతో పిఎం కిసాన్ అనే పేరుతో అమలు చేస్తూ ఉన్నది. అండ్ మరి అయితే ఒరిస్సాలో అమలవుతున్న ఈ రైతు బంధు లాంటి పథకంలో మాత్రము వాళ్ళు తెలంగాణలో మనకు ఏ విధంగా ఒక్కొక్క ఎకరానికి ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క సంవత్సరానికి 10,000 రూపాయలు, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 10,000 వస్తాయి. అయితే ఒరిస్సాలో మాత్రము ఒక్కొక్క సీజన్లో 5,000, అది రైతుల చొప్పున రైతు కుటుంబానికి వస్తాయన్నమాట, ఎకరం లెక్క కాకుండా. సో 5 × 5 25,000 ప్రతి సంవత్సరము ఒక్కొక్క రైతు కుటుంబానికి దక్కుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఓకే, ఆ క్రమంలో రైతుల సంక్షేమం కోసం ఒరిస్సా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరొక అంశమే సఫల్. రీసెంట్గా ఇటీవలి కాలంలో సఫల్ ఏ రాష్ట్రంలో వచ్చింది, లేదా సఫల్ను విస్తరించండి అంటారు. సింప్లిఫైడ్ అప్లికేషన్ ఫర్ అగ్రికల్చర్ లోన్స్, వ్యవసాయ రుణాలకు సరళీకరించిన దరఖాస్తు అని చెప్పుకోవచ్చు తెలుగులో మనం. సో ఇక్కడ రాస్తాను, వ్యవసాయ రుణాలకు సరళీకరించిన దరఖాస్తు, రైట్. సో ఈ విధంగా మనకు ఈ అంశం అన్నది వార్తల్లో ఉంది. సో ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మరి ఓకే, హాలియా యువకుడికి అరుదైన గౌరవం ఒకటి దక్కింది. సో తెలంగాణలో మనకు ఓకే, నల్గొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన యువకుడు. సో ఈయన పేరు విష్ణు అన్నమాట. ఓకే, నిడూన్ షూ ఘాట్ విష్ణు. సో అరుదైన గౌరవం లభించింది. ఏంటి అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ చాటారు. సో ఇది ఓకే స్పీచ్ ఇవ్వాలన్నమాట. ఆ స్పీచ్లో ఈయన ప్రతిభ చాటి
ఓకే రాష్ట్ర స్థాయిలో ఆయన బాగా మాట్లాడి ఉపన్యాసం ఇచ్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారనమాట. సో మరి దీనివల్ల ఏంటి ఆయన కలిగే ప్రయోజనం అంటే దేశవ్యాప్తంగా జరిగిన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం కల్పిస్తారు. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఇది కూడా ఒక భాగం అన్నమాట. సో ఈ నెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పార్లమెంట్లో ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. సో ఇందులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 8 మందిని ఎంపిక చేయగా మరి తెలంగాణ నుంచి ఎంపికైన వ్యక్తి ఎవరంటే విష్ణు. సో ప్రస్తుతం ఇతను నల్గొండలో చివరి సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉన్నారు. సో ఈ ఏజ్లోనే ఆయన తన ప్రతిభను చూపి సో ఈ గంతం దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్ 30వ తేదీన యథావిధిగా లైవ్ సెషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.